ప్లీజ్ సైలెన్స్. ఇది మీకు టీమ్ అర్థమవుతుంది, మంచిగా వేయాలి. మీరు వచ్చారనుకోండి ఇంకా డిలే చేస్తాను. అగో నానా అమ్మ మీరు చెప్పండి, గొడవ చేయదని మాట్లాడతాను. పక్క వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డిస్క్వాలిఫై, నేను లేపేస్తాను. పక్క వాళ్ళతో మాట్లాడినట్టు పక్క వాళ్ళతో మాట్లాడితే నేను మధ్యలో అయినా లేపేస్తాను. లేపేసి పక్కన కూర్చోబెడతాను, నాట్ క్వాలిఫైడ్. ఎందుకంటే ఇట్లా గోల చేస్తే మీకు డిస్టర్బెన్స్, వాళ్ళకి డిస్టర్బెన్స్, మంచిగా కాదు. అవునా? అందరూ వింటున్నారు కదా, నా వైపు చూడండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు అందరూ కాంపిటీషన్కి వచ్చారు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయింది, దానికి నేను రియలీ సారీ. అప్పటికి బయట నుంచి తెచ్చిన కానీ ఈవెన్ ఇంకో 20 మంది నేను టైం 5ంటికే పెట్టాను. ఈవెన్ 5:40 వరకు రిజిస్ట్రేషన్ చేయించాను మీకోసం, ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చారని. అది మీరు అర్థం చేసుకోండి. నేను 5 o'clock అంటే మీరు 5:45 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, అందుకే డిలే అయింది. పేరెంట్స్ దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే 5 అయిన తర్వాత 45 minutes ఇచ్చాము కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్. 2 ఇక్కడ ఏజ్ గ్రూప్ కంపల్సరీ రాయండి, ఎందుకంటే ప్రైమరీ వాళ్ళకి హై స్కూల్కి 2 డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? టైం డ్యూరేషన్ వచ్చేసి 45 minutes అండి. మీకు ఎంత 6 అవుతుంది, నేను 1 minute 2 minutes స్టార్ట్ చేసేస్తాను. 45 minutes, అట్లీస్ట్ 5 minutes తీసుకున్నా. 6:45 6:50 నేను స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేయాలా, నేను బట్టి ఇచ్చేసేయాలి. డిలే చేసినా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. రైట్? ఎన్ని మినిట్స్? 45 minutes ఫ్రమ్ స్టార్ట్ అన్న కానీ. రెండోది థీమ్ వచ్చేసి వినండి, విలేజ్ నేచర్. విలేజ్ నేచర్ సంబంధించిన ఏదైనా మీరు డ్రాయింగ్ చేయొచ్చు. దానికి కూడా నేను హింసిస్తున్నాను, తెలుసో తెలియదు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. విలేజ్లో ఏమేమి ఉంటాయి నేచర్ అంటే, ఐ మీన్ విలేజ్ కల్చర్ ఏదైనా రాయండి అక్కడ. లైక్ పూరి గుడిసెలు కానీ, లేదు అంటే ఇల్లు, అక్కడ ఉండే ఇల్లు వాతావరణం కానీ, చెట్లు కానీ, లేదు అంటే ఆవులు కానీ, కౌస్ కానీ, పాడి పంటలు కానీ, అలాంటి ఏవైనా డ్రా చేయండి. డ్రాయింగ్ స్కూల్లో కానీ ఎక్కడైతే చూస్తున్నారో అవన్నీ మీ డ్రాయింగ్ లో వేసుకోవచ్చు, వాళ్ళకి క్వాలిఫై. అవి కాకుండా వేరే చేస్తే మాత్రం డిస్క్వాలిఫై. అందులో మెన్షన్ చేశాను సార్ నేచర్ అని. సో ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ వన్, సేవ్ ఎన్విరాన్మెంట్. సో మీకున్న దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నానండి, అది కూడా ఫస్ట్ డే తీసుకుంటున్నాను, సేవ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? మీరు రాలేదు అంటే మాత్రం మీకు ఇష్టం ఉన్నది తీసుకోండి. ఇందులో దాంట్లో కాంప్లిమెంటరీ గా తీసుకోండి. మీకు బెస్ట్ అనుకుంటే మాత్రం అందులో తీసుకుంటారు, ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయ్యారు, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. సేవ్ ఎన్విరాన్మెంట్ అసలు రాలేదు అని అంటే మీకు ఇష్టమైన మీరు ప్రాక్టీస్ చేసి మంచి చేయండి. మీకు ఎందుకంటే జడ్జిగా వేరే సార్ తీసుకొచ్చుకున్నాము. ఇంకేస్ ఆయన ఓకే దానికన్నా బెటర్ వేసిందంటే అప్పుడు తీసుకుంటాం. సేవ్ ఎన్విరాన్మెంట్ కంటే బెస్ట్ చేస్తే ఆ డయాగ్రామ్ని, ఆ పిక్చర్ని తీసుకుంటాం. ఓకేనా? మీ టాపిక్ థీమ్ అయితే సేవ్ ఎన్విరాన్మెంట్. విలేజ్ నేచర్ అని చెప్పాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జెక్షన్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసిందండి. సో మెయిన్ టాపిక్ అయితే మీరు సేవ్ ఎన్విరాన్మెంట్. అది కాకుండా మీకు అసలు రాలేదు అంటే మాత్రం విలేజ్ నేచర్ గురించి చేయండి నేను చెప్పింది. బట్ ముందు ప్రయారిటీ అయితే